గ్రామీణ బ్యాంకు నుండి కొన్ని జాబ్స్ అయితే రావడం జరిగింది. మీ దగ్గరలో ఈ గ్రామీణ బ్యాంక్ ఉంటే అందులో కూడా మీరు వర్క్ అయితే చేయవచ్చు. కాకపోతే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు తప్పకుండా 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 18 ఇయర్స్ అయితే తప్పకుండా నిండి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ ఉండదు. కాకపోతే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ అప్లై అనేది పూర్తిగా ఉచితమే. మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ మీకు తెలుగు వచ్చినా సరిపోతుంది. ఇక ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఈ జాబ్ రోల్ చూసుకుంటే జాబ్ అయితే సింపుల్గానే ఉంటుంది. బ్యాంకులో కస్టమర్స్ వస్తారు, వాళ్ళకైతే హెల్ప్ చేయాలి. బ్యాంకుకు వచ్చిన వారి పాస్బుక్ చెక్ చేయడము, విత్డ్రా ఫామ్స్, డబ్బులు వేసే ఫామ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఫిల్ చేయాలి. అదేవిధంగా కొందరు బ్యాంకు లోన్ కోసం అయితే రావడం జరుగుతుంది. వారికి ఈ లోను డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకులో చిన్న చిన్న హెల్ప్ కూడా చేయాల్సి ఉంటుంది. లోపల చిన్న చిన్న వర్క్ ఉంటే అవి కూడా చేయాల్సి ఉంటుంది. వర్క్ మాత్రం ఇంతే సింపుల్గానే ఉంటుంది. పెద్దగా అయితే ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీకు ఒక 1 వీక్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మీకు అంతా నేర్పించడం జరుగుతుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ పెడతాను, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేసేయండి. ఫిల్ చేసిన తర్వాతకి ఇక్కడ మీ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. వీళ్ళైతే మిమ్మల్ని నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ మండలంలో ఏదైనా వేకెన్సీ ఉన్నాయనుకోండి, మీకైతే కాల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేసే కారం మీ మండలం నేమ్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. మండల నేము అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ అయితే చేసేయండి. మీ మండలంలో ఏమైనా వేకెన్సీ ఉంటే మీకైతే ఎప్పుడైనా కాల్ అయితే రావచ్చు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.